హే గైస్, వెల్కమ్ టు Q&A ఫర్ యూ. ఈరోజు మనం థర్డ్ ఎపిసోడ్ అయితే చేస్తాం FAQ మీద. మరి ఈ ఎపిసోడ్లో ఫస్ట్ క్వశ్చన్ ఏవద్దంటే రిత్విక్ వీలాగ్స్. మరి ఆ బ్రదర్ క్వశ్చన్ ఏంటంటే, అన్నా మనం వీడియోస్ చేస్తూ ఉంటాం కదా, వాటికి అప్లోడ్ చేసేటప్పుడు మామూలుగా మనం యాడ్స్ రాకుండా వీడియోని అప్లోడ్ చేయొచ్చా అంటున్నాడు. అలా కుదరదు బ్రదర్. మొన్నటి దాకా ఉన్నింది అది, అంటే యాడ్స్ మన ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు పోవచ్చు. కానీ మొత్తం ఇప్పుడు యూట్యూబ్ తీసేస్తుంది. అంతకుముందు ఏంటంటే కొన్ని యాడ్స్ అంటే బెట్టింగ్ యాప్స్ అలాంటివి రాకుండా కానీ యాడ్స్ మనం ఆపుకునే ఉన్నాం. కానీ ఇప్పుడు ఏ ఆప్షన్ లేదు, యూట్యూబ్ వాడిష్టం, మొత్తం యాడ్స్ మొత్తం వాడి మీద అయితే ఉంది. మనమైతే ఆపలేం యాడ్స్. ఓకేనా? మీకు నా ఆన్సర్ కానీ నచ్చినట్టంటే ఈ వీడియోకి లైక్ చేసి, మరి ఇటువంటి కంటెంట్ ఇంకా కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, అదొకటే మీరు నాకు ఇచ్చే సపోర్ట్. ఓకేనా? అండ్ సెకండ్ క్వశ్చన్, అవర్ ఓల్డ్ 213 బ్రదర్ అయితే అడుగుతున్నాడు, అన్నా మనకు యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటాం కదా, అట్లాగే నేను కంపారిజన్ వీడియోస్ చేయాలనుకున్నా, దానికి మోనిటైజేషన్ అవుతుందా? మామూలుగా కంపారిజేషన్ వీడియోస్ అంటే ఏం లేవు, రియాక్షన్ వీడియోస్ అనమాట. ఒక వీడియో పైన ప్లే అవుతుంది, ఇంకోటి ఇక్కడ రియాక్షన్ ఇస్తుంటారు, అలాంటివి. ఓకేనా? ఇవన్నీ చాలా పాపులర్గా ఉన్నాయి బ్రదర్. ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు, మంచిగా వస్తాయి డబ్బులు, ఇబ్బంది లేదు. కంపారిజన్ వీడియోస్ చేసినా ప్రాబ్లం ఉండదు. కానీ ఒకటి, కొన్నిసార్లు ఏమవుతుందంటే నువ్వు డిస్క్రిప్షన్లో కానీ వాళ్ళ పేరు మెన్షన్ చేయలేదనుకో, అలా స్ట్రైక్ వేసి నువ్వు వాళ్ళ గురించి చెడుగా చెప్పినా కొన్నిసార్లు స్ట్రైక్ వేసే ప్రాబ్లం అయితే ఉంటుంది. కానీ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే పడదు. ఓకేనా? చేసుకోవచ్చు, ఇబ్బందిలే. కంపారిజన్ వీడియోస్ సూపర్గా చేసుకో. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3, SR ఎంటర్టైన్మెంట్ 56 అనే వాళ్ళైతే అడుగుతున్నారు, మెయిల్ నుంచి వచ్చింది. బ్రదర్, వీడియో మీద కాపీరైట్ వస్తే 90 days తర్వాత పోతుంది కదా, ఓకే పోతుంది కదా అని అడిగాడు. దాంతోపాటు ఏం అడిగాడంటే, ఆ బిఫోర్ 90 days బిఫోర్ వ్యూస్ ఉంటాయి కదా, అంటే ఆ బిఫోర్ 90 days మధ్యలో వ్యూస్ వస్తాయా అని అడుగుతున్నాడు. ఏం లేదు బ్రదర్, వాళ్ళకి స్ట్రైక్ పడింది, ఆ 90 days మధ్యలో వ్యూస్ వస్తాయా రావా అని అడుగుతున్నాడు. బ్రదర్, ఆ వీడియోకి అయితే రాదు, స్పెసిఫిక్గా ఆ వీడియోకి అయితే వ్యూస్ రావు. ఈ సపరేట్ వీడియోస్కి అయితే వస్తాయి. కానీ కాపీరైట్ స్ట్రైక్ ఒకసారి పడితే 1 week నువ్వు దాన్ని కదిలించావు ఛానల్ని, అంటే వీడియోస్ పెట్టలేవు, లైవ్ పెట్టలేవు, అవేం చేయలేవు. అది ప్రాబ్లం ఉంటుంది. ఆ వీక్ తర్వాత ఏమవుతుందంటే వీడియోస్ చేయొచ్చు, నువ్వు అన్నిటికీ వ్యూస్ వస్తుంది, కానీ అదొక్క వీడియోకి టేక్ డౌన్ తీసుకుంటుంది యూట్యూబ్. అదే యూట్యూబ్ అని చెప్తాను. ఒకసారి చూడండి, నేను కింద ఏం పెట్టినానో అదే దానికి ఆన్సర్. ఓకేనా? మీకైతే ఆ వీడియోకి అయితే వ్యూస్ రావు. ఓకే. అండ్ 4th క్వశ్చన్, విజయ్ క్రియేషన్స్ అయితే అడుగుతున్నారు. ఈ బ్రదర్ ఏం లేదు, మనము మామూలుగా హోమ్ పేజ్ యూట్యూబ్లో పోగానే వీడియోస్ అనేటివి ప్లే అవుతుంటాయి కదా, మనం వీడియో లోపల పోకుంటే అక్కడ ఏంటంటే మనకి యాడ్ రాదు. బ్రదర్, యాడ్ రాదు కదా మీకు, ఆ వీడియోకి అప్పుడు అలా వచ్చిన దానికి రెవెన్యూ వస్తుందా అని అడుగుతాను. బ్రదర్, అసలు రెవెన్యూ రాదు. ఎందుకు వచ్చి అసలు మామూలు నువ్వు వీడియో చేసినా రెవెన్యూ రాదు. ఎందుకంటే ఎప్పుడైతే నీకు నీ వీడియోకి యాడ్ వస్తుందో, యాడ్స్ తీసుకుంటారో, అప్పుడు వారికి అంటే వాళ్ళు ఇస్తారో యాడ్స్, ఆ యాడ్స్ వస్తేనే మీకు రెవెన్యూ వస్తుంది. ఓకేనా? అది మీరు ఎంత మంచి వీడియో చేసినా, ఏది చేసినా, నువ్వు హోమ్ బటన్లో చూసినా కానీ రావు, అలాగే వీడియో లోపల కానీ కొన్నిటికి యాడ్స్ రావు. ఓకేనా? అట్లాగే జరుగుతుంటుంది. నువ్వు హోమ్ బటన్లో చూస్తే, హోమ్ ప్లేలో చూస్తే మాత్రం రెవెన్యూ రాదు. ఈరోజు ఈ టాపిక్ మీద గైస్ 4 క్వశ్చన్స్ అయితే పిక్ చేశా, అట్లాగే ఎన్నో క్వశ్చన్స్ అయితే పిక్ చేస్తుంటా, మీరు నాకు క్వశ్చన్ చేస్తుంటాయి. ఇవన్నీ ఎవరి కోసం కాదు, మీకోసమే. కొత్త క్రియేటర్స్ అందరూ డెవలప్ అవ్వాలి ఈ వీడియో చేసి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చెప్పండి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటా. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇటువంటి కంటెంట్ ఇంకా కావాలంటే. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్ Q&A ఫర్ యూ.